హాయ్ అండి. నేను మీ మాధవిని. ఈరోజు మన వీడియోలో అప్పటికప్పుడు చేసుకునే స్పాంజి దోస, అందులోకి ఆవకాయ పచ్చడితో గనక తిన్నామంటే 1, 2తో ఆగరండి బాబు. 10 తినేస్తారు. అంత రుచిగా ఉంటాయి. వీటిని చేయడానికి ఎలాంటి పప్పులు, పిండిలు నానబెట్టి రుబ్బాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక కప్పు అటుకులు మన ఇంట్లో ఉంటే అప్పటికప్పుడు ఈ దోసలు వేసుకొని కమ్మగా తినేయొచ్చు. మరి లేట్ చేయకుండా స్పాంజి దోసలు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు అటుకులు. ఇవి మందంగా ఉండే అటుకులండి. చూస్తున్నారు కదా! ఇవి తీసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కుందాం. ఇలా 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కున్నాం కదా! ఇందులోనే 1 కప్పు బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వ అంటే తెల్ల ఉప్మా రవ్వ అండి. ఇందులోకి మనం 2 కప్పుల పుల్లటి మజ్జిగను పోసుకుందాం. పుల్లటివి అంటే నిన్నటివి గానీ, మొన్నటివి గానీ పోసుకోవచ్చండి. అదే మీరు ఈ రోజువి గనక వేసుకున్నారనుకోండి, మీరు సోడా ఉప్పు వేసుకోవాల్సొస్తుంది. అందుకు కాబట్టి కొంచెం పులిసిన పెరుగు గానీ, పులిసిన మజ్జిగ గానీ ఉంటే వేసుకున్నారనుకోండి, మనం హెల్తీగా దోసలనేది వేసుకోవచ్చు. సోడా ఉప్పు, ఈనో ఇలాంటివి లేకుండా. ఇలా పోసుకున్నాం గదా! ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా! ఇప్పుడు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. మీకొక విషయం చెప్పడం మర్చిపోయానండి. అదే మీరు గనక పెరుగుతో చేసుకునేటట్లయితే 1 కప్పు పెరుగు వేసుకోండి సరిపోతుంది. మర్చిపోయి 2 కప్పులు మజ్జిగ గాబట్టి 2 కప్పులు పెరుగు వేసేసారనుకోండి, మనకి దోసలనేవి రావు. అందుకు కాబట్టి మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకుందాం. ఇలా వేసుకున్నాం కదా! ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇందులోకి నీళ్ళనేది అవసరం లేదండి. ఇలానే గ్రైండ్ చేసుకోవాలి. మనం నీళ్లు వేసామనుకోండి ఇంకాస్త పలచనయిపోతుంది. అందుకు కాబట్టి ముందు ఇలా గ్రైండ్ చేసుకొని అవసరం అనుకుంటేనే నీళ్లు వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా! చూసారు కదండీ! మనం గ్రైండ్ చేసేటప్పటికే ఇలా బబుల్స్ అనేవి వచ్చేసినాయి. పిండి అనేది పులుస్తుందనమాట. ఎందుకు అంటే మనం పుల్లటి మజ్జిగ వేసాం కాబట్టి పిండి అనేది చక్కగా పులిసేసి మనకి దోసలనేవి సాఫ్ట్‌గా వస్తాయి. మీకు అర్థమవుతుంది గదా! ఈనో గానీ, బేకింగ్ సోడా గానీ ఇంకేం అవసరం లేదండి. కమ్మగా దోసలు తినేయొచ్చు. ఇప్పుడు బౌల్‌లోకి తీసుకుందాం. ఇందులోకి టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం. మనకి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంది గదండీ! ఇప్పుడు మరో కప్పు నీళ్లు పోసుకుందాం. నేను అన్నీ కూడా సేమ్ కప్పుతోనే తీసుకున్నానండి. మీరు ఏ కప్ అయినా తీసుకోండి. కాకపోతే ఒకే కప్పుతో తీసుకోండి. మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. మనం ఒక 2 నిమిషాలు ఇలా కలిపామంటే పిండి అనేది తేలిక పడుతుందండి. అంటే బాగా కలిసి గంటికి చక్కగా జారిద్దనమాట అంతే. మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ముందుగా బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దోసలు వేసుకోవాలి. జస్ట్ కొద్దిగా ఇలా స్ప్రెడ్ చేయాలంతే. చూడండి బబుల్స్ అనేవి ఎలా వస్తున్నాయో. ఇప్పుడు స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని దోసని కాల్చుకోవాలి. చూసారు కదా దోసలు చేయడం ఎంత సింపులో. మార్నింగ్ కూడా మనం ఇంట్లో పిండిలు ఏమీ లేనప్పుడు అలా కలిపేసి ఇలా వేసేసుకోవచ్చు. ఈ దోసలు చేయడం చాలా సింపుల్ అండి. దీనిలోకి ఆయిల్ కానీ, నెయ్యి కానీ ఏమీ అవసరం లేదు. హెల్తీగా ఇలానే తినేయచ్చు. అయినా కానీ చాలా టేస్టీగా, చాలా స్పాంజీగా కూడా ఉంటాయి. చూసారు కదా దోస ఎంత చక్కగా వచ్చిందో. ఈ దోసల్ని పల్లీ చట్నీలోకే కాదండి, మామిడికాయ పచ్చడి ఉంటుంది కదా ఆవకాయ, అబ్బా అందులోకైతే ఇంకా బాగుంటాయండి బాబు. అసలు 1, 2తో ఆగరండి. 10 తినేస్తారు నిజంగా. చూసారు కదండి దోసలు అయితే ఎంత చక్కగా వచ్చాయో. చూడండి బెజ్జాలుగా ఎంత సాఫ్ట్గా ఉందో దోస. మిగిలినవి కూడా ఇలాగే వేసుకుందాం.
చూసారు కదండి. మరి మీరు గూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అదెలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలాంటి సింపుల్‌గా చేసుకునే రెసిపీస్ కోసం మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. బాయ్ బాయ్.